హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నానండి. అది ఏంటంటే మనందరికీ చాలా ఉపయోగపడే చక్కటి చిట్కా. ఇగోండి, నేనైతే ఇక్కడ ఒక పెన్ అనేది గీసి చూపించాను కదండి. ఈ పెన్ గీతలు కానీ, అంతేకాకుండా ఇగోండి కాటుక గీతలు కానీ, కాటుక గీతలు అంటే కాటుక మరకలు, లేకపోతే ఏ లిప్స్టిక్ మరకలైనా ఏమైనా సరే ఇలా అంటుకుపోతాయి. అంటుకుపోయి అవి వదలవు. అలా వదలపోయేసరికి మనం దాన్ని రుద్దేస్తాం. రుద్దేయడం వల్ల ఏమవుతుంది, మరింత ఈ లిప్స్టిక్ మరకలు అయితే ఎర్రగా అయిపోతాయి, కాటికైతే నల్లగా అయిపోతుంది. మనం చిటికలో అంటే చాలా ఈజీగా వాటిని చెరిపేసుకునే మార్గం అనేది మీకు చెప్తున్నాను. లిప్స్టిక్ అనుకోండి, పెదాలకు కొంచెం ఎక్కువ అనుకోండి, కొద్దిగా చెరిపితే చాలు, మూతి మొత్తం అయిపోతుంది. అలాంటప్పుడు చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లో ఉండే వస్తువులే కాదు, మనం డైలీ బయటికి ఎక్కడికైనా ఊరికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లిప్స్టిక్ కాటికి వేసుకుంటాం. అప్పటికప్పుడు మన దగ్గర ఏముంటుంది, వ్యాజ్లిన్ లేదంటే పాండ్స్ క్రీమ్, ఇలాంటి వస్తువులు అనేటివి మన దగ్గర ఉండడం అనేది చాలా సహజం. బయటకు వెళ్ళేటప్పుడు వ్యాజ్లిన్ ఇలాంటివి తీసుకెళ్తాం. ఒకవేళ ఇంట్లో అయినా పర్లేదు, బయట ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా అంటుకున్నా సరే ఇలా వ్యాజ్లిన్ తీసి చక్కగా ఒక్కటేసారికి, ఇప్పుడు నేను వ్యాజ్లిన్ రుద్దాను కదండి, ఇగోండి ఒకసారి, ఇంకోసారికి ఇంకొంచెం గట్టిగా అయిపోయిందండి, మొత్తం క్లీన్ అయిపోయింది. అంతేకాకుండా మీరేం చేస్తారు, రుద్దేస్తూ 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 ఏం చేస్తారు, దాన్ని మొత్తం ఎర్రగా చేస్తారు. చూసారు కదా ఎంత చక్కగా వదిలేసిందో. ఇదే విధంగా మీరు కూడా ఈ చిట్కాని మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే నేను మరొక విషయం చెప్తాను చూడండి. స్టీల్ పీస్ అండి. ఈ స్టీల్ పీస్ అనేది మనం కొనుక్కొచ్చేటప్పుడు చాలా బ్యాక్టీరియా, క్రిములు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఇవి చేతులకు గుచ్చుకుంటాయి. మనం కట్ చేయడం కష్టం. కట్ చేసిన తర్వాత చేతులకు గుచ్చుకుంటూ మనం తోమేటప్పుడు కూడా బెజారవుతుంది. ఏమైనా చిన్న చిన్న దెబ్బలు ఉంటే అస్సలు తోమలేమండి. మరి దీనిని ఏం చేయాలి, చేతులకు గుచ్చుకోకుండా ఏం చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. మనం ఇప్పుడైతే స్టవ్ అనేది వెలిగించుకొని, నేనైతే స్టవ్ వెలిగించాను కదండి. ఇప్పుడు దీనిపైన స్టీల్ పీస్ అనేది వేసేసాను. చూసారా ఎన్నో పొగలు అంటే ఆ పొగలు వస్తుంది, ఎందుకంటే లోపల ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. పోయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా పొగలు అనేటివి వస్తున్నాయి. దీనిని ఇప్పుడు తీసేసి కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత వేడిగా పట్టుకుంటే చేతులు కాలుతాయి కాబట్టి కొద్దిగా అంత చల్లారనివ్వండి. చల్లారింది కాబట్టి ఇప్పుడు నేను తీసుకొచ్చి దానిని చూడండి, మనకి చేతులు గీరుకోకుండా చక్కగా, అలాగే మనకి అందులో ఎంత చెత్త ఉంటుందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఎప్పుడైనా స్టీల్ పీస్ కొన్నాక దానిని బాగా దులపండి, చాలా చెత్త వస్తుంది. ఇలా కాల్చడం వల్ల వాటిలో ఉండే చెత్త బ్యాక్టీరియా పోతుంది. అలాగే మనం గుచ్చుకోకుండా ఉండే ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇగోండి ఈ విధంగా చెత్త రూపంలో బయటకు వచ్చేస్తుంది. మనం తోమేటప్పుడు కూడా చాలా అంటే చాలా సులభంగా ఉంటుంది. ఈ చిట్కాని మీరు కంపల్సరీగా ట్రై చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది.